హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి వ్లాగ్స్. అయితే ఇక్కడ ఇన్వెంటర్ అయితే తీసుకున్నామండి. ఇన్వెంటర్ అస్తమానం వేసవికాలం వచ్చింది కదా, అస్తమానం కరెంట్ తీసేస్తున్నాడు. అందుకే తీసుకున్నాం. అయితే మేము తీసుకుని 1 వీక్ అవుతుందండి. సాటర్డే తెచ్చామన్నమాట, పోయిన సాటర్డే. అది తెచ్చాక వైరు కనిపించలేదన్నమాట. మేము ఇన్వెంటర్కి వాళ్ళకి వైరింగ్ చేయించాము, కానీ ఆ వైర్ కనిపించలేదు. ఆ మరుసటి రోజు మా బావగారు వచ్చి ఆ వైరు, అతనే ఎలక్ట్రీషియన్ అనమాట, అతనే చేశారు వైరింగు. ఆ వైర్ తీసి అవన్నీ చేసి ఫిట్ చేసి వెళ్ళిపోయారు. అయితే ట్రాలీ తేలేదనమాట. ఆ ట్రాలీ పట్టుకొని ఈరోజు వచ్చారన్నమాట. అతను ట్రాలీలోన అవన్నీ ఫిట్ చేసి వెళ్తున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండతో వచ్చారండి. మా వారు తీసుకొచ్చారు, ఖాళీగా ఉన్నారు ఇద్దరు అనేసి తీసుకొచ్చారు. అదైతే ఫిట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు ఇస్తున్నాడో కూడా తెలియదండి. కరెంటు అలా ఉంది. ఎండ అయితే మహా దారుణంగా ఉంది. ఉండలేకపోతున్నాం అసలు. ఇంట్లోన వేడిగా వచ్చేస్తుంది. ఏదైనా కరెక్ట్గా మనకు అవసరమైనప్పుడు కరెంట్ తీసేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, జనాభా ఎక్కువైపోయారు, వాళ్ళకి సప్లై తక్కువైపోయింది కరెంట్ సప్లై. అదైతే ఫిట్ చేస్తున్నారు ట్రాలీని. ఫాస్ట్గా అయిపోయిందిలేండి సెట్ చేయడం, అంతసేపు పట్టలేదు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో చేసి వెళ్ళిపోయారనమాట. సెట్ చేసి ట్రాలీ పెట్టాక దాని లుక్ బాగుంది. ముందు కిందన పెట్టాను, స్టూల్ మీద పెట్టాను నేను టీవీ పక్కన. ట్రాలీ తెస్తానమ్మా అని తర్వాత తెస్తాను అనేసి వెళ్ళిపోయారు. ఈరోజైతే వేలు పడింది అనమాట, తెచ్చారు. బాగుంది ట్రాలీలో పెట్టాక. 1500 అండి. ఫ్లిప్కార్ట్లో అట్లా చూసాం, కానీ మాకు దగ్గరగా ఉన్న బ్యాటరీ షాప్లోనే తీసుకున్నాం అనమాట. ఆ వైట్ షర్ట్ వేసుకున్న అతని షాపు ఓనరు, వాళ్ళ షాప్లోనే తీసుకున్నాము. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా అయినా సరే వాళ్ళు మనకి దగ్గరలో అందుబాటులో ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది కదా అనేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. తెలిసిన బాగా ఎప్పటి నుంచో బాగా పరిచయము. నేను దగ్గర 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ నుంచి అడుగుతున్నామండి ఇన్వెంటర్ అని, కానీ డబ్బులు సెట్ అవ్వక అలా తీసుకోలేదు. కానీ ఈ ఇయర్ ఎక్కువ కరెంట్ తీసేస్తున్నారండి. అస్తమానం నైటు పగలు తేడా లేదు, ఒక టైం లేదు, తీసేస్తున్నారు. అంటే ఏదో ప్రాబ్లం వస్తుందండి అక్కడ. అసలు కరెంటు సప్లై తగ్గిపోయింది కదా, బాగాను చేయలేకపోతున్నారు సప్లై. అందువల్ల ఇంకా ఇలా ఏర్పాటు చేసుకోవవలసి వచ్చింది. డబ్బులు లేని టైంలోన తీసుకున్నాము. అయితే ఇన్వెంటర్ పెట్టిన ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉండేదండి. ఫ్రిడ్జ్ కూడా ప్లేస్ ఉంది అక్కడ. కాకపోతే ఇన్వెంటర్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఒక దగ్గరే వచ్చి లోడ్ ఎక్కువ పడుతుంది అనేసి అన్నారనేసి మేము ఆ టీవీ పక్కన ఇన్వెంటర్ పెట్టేసి ఆ ఫ్రిడ్జ్ అయితే లోపల పెట్టేసాను అనమాట, చిన్న హాల్లో పెట్టేసాను. అది కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడైతే ఫుల్స్గా సెట్ చేస్తారండి ఇన్వెంటర్. అదే ఆ బాక్స్లోనే ఒక 2 బాక్సులు ఉంటాయి కదా, ఆ 2 బాక్సులు ఈ ట్రాలీలో ఫిట్ చేస్తారు. ఫిట్ చేసి పెట్టేశారన్నమాట. ఫాస్ట్గానే ఫిట్ చేస్తారు. ఇప్పుడైతే నేను నిమ్మకాయ నీళ్ళు ఇస్తున్నాను అనమాట. కూల్ వాటర్లోన నిమ్మకాయ కలిపిచ్చాను. బాగా ఎండతో వచ్చారని కరెక్ట్గా 1 గంట అయిందండి మధ్యాహ్నం. ఆ టైంలో వచ్చి వాళ్ళు ఫిట్ చేస్తున్నారు. ఈ బ్లూ షర్ట్ అతను మా హస్బెండ్ కదా, మీకు తెలిసే ఉంటుంది. ఆ వైట్ షర్ట్ అతను ఆ షాప్ ఓనర్ అన్నమాట. అందుకని ఇద్దరికి నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపి ఇచ్చాను. ఫ్రిడ్జ్ అయితే అక్కడ పెట్టానండి, చిన్నాల్లో పెట్టేసాము. ఇవ్వండి లాస్ట్కి లుక్ ఇలాగనమాట. ఈ టీవీ పక్కన ఇన్వెంటర్ బాక్స్లో పెట్టేసి పెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారండి ఫిట్ చేసి.
ఇదిగోండి ఈ బాక్స్లో అయితే ట్రాలీ తెచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. పైన బాక్స్ ఉంది కదా, లోపల ఈ బాక్స్ వెనకాతల ఒక బాక్స్లో అంటే ఇది క్లోజ్డ్, అది ఓపెన్లో ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ అయితే లోపలికి పెట్టేశారు. అవ్వండి మీకు చూపిస్తున్నాను కదా, లోపల పెట్టేశారనమాట. యాక్చువల్లీ ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పెట్టాలి, కాకపోతే ఇక్కడ ఓవర్ లోడ్ అయిపోద్ది. అదే అనేసి టీవీ ఇన్వెంట్ ఫ్రిడ్జ్ ఒక దగ్గర ఉండకూడదు కదండి. ఇగోండి ఈ లోపలైతే ఫ్రిడ్జ్ పెట్టాము కానీ ఫ్రిడ్జ్ అక్కడ కూడా బాగాలేదండి. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లోనే సెట్ చేద్దామని అనుకుంటున్నాము. కాకపోతే ఫ్రిడ్జ్ నుంచి వాటర్ వస్తే